హాయ్ ఎవ్రీవన్. జై జనసేన గోపాలకృష్ణ లాక్స్ కి తిరిగి స్వాగతం. రీసెంట్ గా జల్ జీవన్ మిషన్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి మరో 15 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. అది ఎంత అవసరమో కూడా విడమర్చి మరీ చెప్పారు. అలా కూటమి నాయకులకు చెబుతూనే పనిలో పనిగా పబ్లిక్ కూడా చెప్పేశారు. అలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వమే రావాలని పబ్లిక్ లో కూడా మెసేజ్ ఇస్తూ ఇంజెక్ట్ చేస్తున్నారు. తన ప్రసంగం ద్వారా అభివృద్ధి మధ్యలో ఆగిపోకూడదని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. ఈ సంవత్సర కాలంలో గత 5 ఏళ్లలో వైసీపీ అన్యాయాలను కూడా మెల్లిమెల్లిగా అధిగమించుకుంటూ పాలన సాగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ని ఒక ట్రాక్ లో పెట్టాలంటే 5 ఏళ్లు సరిపోవని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని దీవించాలని ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతోంది, పరిపాలన గాడిలో పడుతోంది, ఆర్థిక వ్యవస్థను ట్రాక్ లో పెడుతున్నారు అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పటం వెనక ఉద్దేశం ప్రజలకు ఈ సుపరిపాలన అర్థం కావాలని, మళ్ళీ తిరిగి కూటమిని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఒక ట్రాక్ లోకి ముందుకు తీసుకువెళ్లాలంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అవసరమని, ఆ అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది కాబట్టే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టగలుగుతున్నారని, తనకు అంత పరిపాలనా అనుభవం లేదని కానీ పోరాడే శక్తి చాలా ఉందని చెప్పారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ కూటమిలో ఉండటం వల్లనే జలజీవన్ మిషన్ లాంటి పథకాలకు చాలా భారీగా సహకారం లభిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విధంగా 3 పార్టీలు కలిస్తేనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి. ఈ విషయంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలుకి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం? ఏకలో వీళ్ళ ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి, దీన్ని గుర్తుపెట్టుకోండి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా అందరూ కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా పిడికిలి ఉదాహరణగా చెప్పటం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది 2029లో కూడా ఇలాగే కూటమి కట్టి ఎన్నికలకు వెడతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఐక్యత గురించి, ఆ పిడికిలి గురించి చెప్పటం అంటే కూటమి పార్టీల పై స్థాయి నాయకత్వం, ఆ స్థాయిలో ఐకమత్యం సమన్వయం ఉన్నా గాని కింది స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అలాగే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల స్థాయిలో చాలా చోట్ల లోపించింది అని ఆయన గుర్తు చేశారు అని అర్థం చేసుకోవాలి. వాటిని సమన్వయం చేసుకుని వాళ్ళల్లో కూడా కూటమి ఐకమత్యం తీసుకురావాలని స్పెసిఫిక్ గా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారని అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ గారు ఇలా కోరుకోవటం సున్నితంగా కూటమి పార్టీ నాయకులకు ఒక ప్రమాద హెచ్చరిక, అలారం ఇచ్చారని అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలోని డిస్టర్బెన్స్ గురించి ఇలా స్పెసిఫిక్ గా మాట్లాడలేదు. ఇదే మొదటిసారి ఆయన అలా మాట్లాడటం. సో ఇది మొదటి అలారం. కూటమి ఐక్యత గురించి మాట్లాడుతున్న సందర్భంలో పిడికిలి గురించి బ్రీఫ్ చేశారు. పిడికిలి అంటే కూటమి అని, ఈ 5 వేళ్ళు సమానమేనని, ఏ ఒక్కటి తక్కువ కాదని, అన్ని సమానమని, బొటనవేలు ఇది లేకపోతే ఏమీ చేయలేమని నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఐక్యత గురించి పిడికిలిని సింబాలిక్ గా బ్రీఫ్ చేయటం నాకు చాలా బాగా నచ్చింది. కానీ అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బొటనవేలు లేకపోతే ఏకలవ్యుడు అయిపోతాడు అన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూశారు అనుకోండి, ఈ రోజు టీడీపీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఏమనుకుంటోందంటే మొన్నటి 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి రాకపోయినా మేము గెలిచేవాళ్ళం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తొందరపడి వాళ్ళకి సీట్లు ఇచ్చారు, పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. ఈ 2 పార్టీల వల్ల వాళ్ళ
రాజకీయ అవకాశాలు దెబ్బతింటున్నాయని వాళ్ళ బాధ. ఈరోజు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి టీడీపీ క్యాడర్లో విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఈ అభిప్రాయం ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ అసంతృప్తి మొదలైంది. ఇప్పుడు 135 సీట్లు వచ్చినాయి కదా, అందుకుని సరే ఫర్ సపోజ్ ఒకవేళ ఇదే టీడీపీ 2024 ఎలక్షన్స్ లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఇంత 134 అసెంబ్లీ సీట్లు గెలిచి ఉండేదా? ఎవరికి తెలుసు? ఎవరు చెప్పగలరు? ఇది ఏదో ఒక రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వెళ్లకుండా ఉండదు కదా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఏదో ఒక రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వెళ్ళదంటారా? తెలియకుండా ఉంటుందా? జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు డామినేట్ చేస్తూ ఉంటారు, స్థానిక నాయకులు. ఈ అసంతృప్తి ఓపెన్ గానే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదే వాళ్ళ మాటలతో గాని చేతలతో గాని ఈ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో. దీనివల్ల స్థానికంగా ఎన్నికైన జనసేన ఎమ్మెల్యేకి ఇబ్బంది అవుతోంది. అధికారులు కూడా తన మాట పట్టించుకోవట్లేదు, ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అధికారులు కూడా ఎమ్మెల్యే కంటే తెలుగుదేశం లీడర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు వాళ్ళనే. అక్కడ జనసేన ఎమ్మెల్యేకి అసంతృప్తిగా ఉండదా? ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి అల్టిమేట్ గా జనశ్రేణుల్లో ఏంటి పరిస్థితి, ఏంటి మన పరిస్థితి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జనసేనకు ఇంపార్టెన్స్ ఉండదా అన్న ఫీలింగ్ వస్తుంది జనశ్రేణుల్లో. ఆటోమేటిక్ గా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న ఈ నేరేషన్ ఉంది కదా, అదే కదా కూటమి ఈ విజయానికి ప్రధాన కారణం అయింది. మరి దానికి విలువ లేదా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అంతేకాదు జనసేనాని బీజేపీని టీడీపీని కూడా కలిపారు. ఇవన్నీ కీలకమైనవి కదా ఆ రోజు కూటమి విజయానికి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారని పబ్లిక్ డొమైన్ లో చెప్పారు. కానీ సంవత్సరం గడిచేలోపు ఏం జరుగుతోంది? ఈ కూటమి ఇలాగే కంటిన్యూ అవ్వాలని రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేసినట్లుగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో నాయకులు గాని కేడర్ గాని కార్యకర్తలు గాని వ్యక్తం చేస్తున్నారా? ఈ రోజుకి టీడీపీ నాయకులు కార్యకర్తలు మేమే గెలిపించాం వీళ్ళందరినీ అని క్షేత్రస్థాయిలో నాయకుల మాట బలంగా ఉంది తెలుగుదేశం నాయకుల్లోనూ శ్రేణుల్లోనూ. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? మరి జాగ్రత్త పడండి, ఇప్పటికైనా కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పిడికిలి చూపించారు, ఒక సిగ్నల్ ఇచ్చారు. నేనైతే ఇది జనసేన టీడీపీకి ఇచ్చిన అలారమింగ్ అనుకుంటున్నాను. సున్నితంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మనం ఏ లక్ష్యం కోసం అయితే కూటమిని ఏర్పాటు చేశామో ఆ లక్ష్యం మర్చిపోవద్దని, రాజకీయాల కంటే పార్టీ కంటే కూటమి కంటే కూడా నాకు ప్రజలే ముఖ్యమని చెప్పారు. ఫ్రెండ్స్, జల్ జీవన్ మిషన్ ప్రారంభోత్సవం అయిన తర్వాత జరిగిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కూటమి ఐక్యత ప్రాధాన్యతను వివరిస్తూ పీడికిలి బ్రీఫ్ చేయటం, అలాగే నాకు పార్టీ ముఖ్యం కాదు, కూటమి ముఖ్యం కాదు, ప్రజలే నాకు ముఖ్యం, వాళ్ళ క్షేమమే నాకు ముఖ్యం అని అనడాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.